ఫైనల్గా 9వ జ్యోతిర్లింగం వైద్యనాథ్ జార్ఖండ్కి వెళ్తున్నా. సోలో ట్రిప్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయా కాజీపేటలో. గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఎంట్రీ అయినాం, వెళ్తున్నాం. సో మనం దారుకు రైల్వే స్టేషన్ వరకు వచ్చింది. సో మనం భరద్వార్ దగ్గర అయినాం. ఇప్పుడే ట్రైన్ అయింది ఛత్తీస్గఢ్లో భరద్వార్. సో మనం ఫైనల్గా వైద్యనాథ్ దగ్గరకు వచ్చినాం. హర్సిద్ధి జంక్షన్లో దిగి ఆ నుంచి మనం వైద్యనాథ్ దియోగ్ గారికి పోతున్నాం. అడిగి పోయి ఫ్రెష్ అప్ అయ్యి సో ఫైనల్గా జయసిద్ధి జంక్షన్ రీచ్ అయినా. మనం ఇక్కడ నుంచి దియోగర్కి వెళ్ళి ఆడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వెళ్ళాలి 9వ జ్యోతిర్లింగం దగ్గరికి. నా లీస్ట్లోది ఇప్పుడే రూమ్కి వచ్చిన 800 ఉంటుంది రూమ్. సో నియర్ బై టెంపుల్ తీసుకున్నా. ఇక ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. ఫైనల్గా శాపంతో ఒర్రి అది ఇది అంతొర్రి ఒర్రి, హిందీలో ఒర్రి, తెలుగులో ఒర్రి ఫైనల్గా తీసుకున్న సామాన్లు అయితే ఇక పోయి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి పోవాలి. దిస్ ఈజ్ లైన్. అట్లా పోవాలి ఇక మనం స్టార్ట్ కావాలి లైన్. సో ఇదే లైన్, ఈయన స్టార్ట్ అయ్యి పోవాలి ముందరికి. ఘోరంగా లోపలికి ఉంది టెంపుల్. ఫైనల్గా 9వ జ్యోతిర్లింగం అయిపోయింది. నా లిస్ట్లో 9th జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. 5 గంటల క్యూ ఉండే. ఇక లోపలికి పోయిన తర్వాత శివుని దగ్గర పాలు దగ్గర పడుకున్నాం ఇదంతా. సో అట్లా దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇక ఇదే వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఫ్రెండ్స్ ఇక రూమ్కి వచ్చిన. ఇప్పుడు ఇక కుకింగ్ చేసుకోవాలి. రైస్ పెడుతున్నా. ఇక రైస్ అడిగిన. సో అక్కడ కింద మన స్టవ్ ఉంది, వండుకొని తినాలి. ఘోరంగా ఆకలి అవుతుంది. సో ఇక అట్లా బయటికి పోదామని వచ్చిన. అట్లా ఇక నైట్ తిరిగి పోయి పడుకొని పొద్దున ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ నాకు 1కి ఉంది ట్రైను. సో 1కి రిటర్న్ పోతే సెట్. వర్క్ ఉంది ట్రైను. సో ఇక చెక్ మీద చేసుకొని స్టార్ట్ అయ్యి దర్శనం చేసుకొని పోవాలి. రెడీ అయ్యి 6 కట్ల వేసిన చట్నీ వేసుకుంటున్నా. అన్నం చట్నీ వేసుకొని పోదాం. ఫ్రెష్ అప్ అయిన పోతుంది దర్శనానికి. బ్యాగ్ కూడా చదువుకున్నా. ఇక దర్శనం చేసుకుని డైరెక్ట్ కూడా. సో క్లాక్ టవర్ దగ్గర దిగి ఆ నుంచి నడుచుకుంటూ పోతున్నాయి. కొద్దిగా వాకబుల్. ఇప్పుడు మనం వెళ్ళేది విఐపి దర్శనం. 300 టికెట్ తోటి పెద్ద స్కామ్ చేసిన తర్వాత మనకు వచ్చింది. సో మొత్తం ఫ్రీగానే ఉన్నది ఆడదాకా. ఆ నుంచి కొంచెం లైన్ ఉంది. వెళ్తుంది ఇక ఈ గంగా వాటర్ విత్ పాలు పూలు. సో ఫైనల్గా రైల్వే స్టేషన్ కూడా వచ్చినాయి. ఇక ఏందో ఇలా తొందర అయిపోయింది దర్శనం కూడా. తొందర వచ్చేసాను. నేను 12కి 11కి అనుకుంటే అలా 10కి ఉన్న రైల్వే స్టేషన్లో. ఇక పోయి ఏమన్నా దీన్ని వెయిట్ చేయాలి. ఇక 7 కదే, అందుకే ఇక్కడికి వచ్చేసి. సో మనకు టైం ఉంది కాబట్టి పక్కన బీహార్ని కూడా కవర్ చేద్దామని చెప్పి, అంటే లోకల్ ట్రైన్లు ఎక్కి బీహార్కి పోయి మళ్ళీ రిటర్న్ అయ్యాం. చూద్దాం, అది కూడా ఒకసారి కవర్ చేసాం అనుకో ఒక స్టేట్ కవర్ అయినట్టు ఉంటుంది కదా, అలా కాలు పెట్టినట్టు ఉంటుంది కదా. సో నా గోయింగ్ టు బీహార్ స్టేట్. సో ఫైనల్గా జాజా రీచ్ అయినా బీహార్లో ఇది. సో ఈ నుంచి మన ట్రైను ఈ నుంచి వస్తుంది కాబట్టి ఎక్కాలి. 12కి ఉంది, అంటే 1 అవర్ బిఫోర్. మన ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వస్తుంది. ఇది మన డైరెక్ట్ హైదరాబాద్ ట్రైన్. ఇప్పుడు నేను జేజేలో ఉన్నా. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కి మన
మనం నార్మల్ టికెట్ తీసుకున్నాం. మనం బీహార్లోని జాజాలో టికెట్ తీసుకున్నాం. మళ్ళీ జైసిద్దికి నుంచి ఆ నుంచి డైరెక్ట్ మనకు ట్రైన్ ఉంది కాబట్టి జైసిద్దికి నార్మల్ టికెట్ తీసుకున్నాం. అండ్ మన ట్రైన్ ఎట్లా ఈడికే వస్తుంది కాబట్టి ఈయన్నే ఎక్కొచ్చు. సో అదే ప్లాన్. సో ఇప్పుడే మనం రాంచీకి రీచ్ అయినాం. ఇదే మన ట్రైన్. సో ఇంకా రేపు మధ్యాహ్నం వరకు రీచ్ అవుతాం అన్నట్టు హైదరాబాద్కి. టైం మధ్యాహ్నం అవుతుంది. బాన్సులాల్ టూర్లుందా ఈ నుంచి ఇక మన తెలంగాణ బార్డర్ అన్నట్టు. ఫైనల్గా వచ్చినట్టే ఫుల్ వాన. ఇప్పుడైతే తగ్గింది. సో కాజీపేట దగ్గరలో ఉన్నాం. ఇక అయిపోయినట్టే ట్రిప్.